నమస్తే. నా పేరు సత్య. ఉపమాక వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూద్దాం రండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కల్కి అవతారంలో దర్శనమిస్తూ కొలువై ఉన్న ఈ క్షేత్రం నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో ఉంది. నక్కపల్లి జాతీయ రహదారి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఈ క్షేత్రం ఉంది. విశాఖపట్నం నుంచి 80 కిలోమీటర్లు ఈ క్షేత్రానికి దూరం కాగా, అన్నవరం పుణ్యక్షేత్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది టీటీడీ నిర్వహిస్తున్న ఆలయాల్లో ఒకటి. టీటీడీ ఆధ్వర్యంలోనే ఈ ఏడాది స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రం పురాణ ప్రాశస్త్యం కలిగి ఉండడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఈ క్షేత్రాన్ని టీటీడీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తుంది. ప్రతి ఏటా మార్చి నెలలో ఈ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొంటారు. ఇక్కడ మనకు దర్శనమిస్తున్న ఈ కొండను గరుడాద్రిగా పిలుస్తారు. ఈ గరుడాద్రి పైనే స్వామివారు కల్కి అవతారంలో వెలిశారని, స్వయంభూగా ఆయన వెలిశారని పురాణ ప్రాశస్త్యం. ఇదే స్వామివారి పెళ్లిరాట ఉత్సవం. తిలకించండి. ఈ ఆలయాన్ని తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానానికి చెందిన శ్రీకృష్ణ భూపాలుడు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నిర్మించాడు. దీని గురించి క్షేత్ర మహత్యంలో ప్రస్తావించబడింది. ఈ ఆలయ చరిత్ర బ్రహ్మ వైవర్తన పురాణంలో స్పష్టంగా ప్రస్తావించబడింది. దీనిని గరుడాచల మహత్యం అని కూడా పిలుస్తారు. బ్రౌన్ అనే కవి రాసిన గ్రంథంలో కూడా ఈ ఆలయ చరిత్ర స్పష్టంగా ప్రస్తావించబడింది. ప్రస్తుతం ఈ గ్రంథం చెన్నైలోని కన్నీమార గ్రంథాలయంలో అందుబాటులో ఉంది. శ్రీ రామానుజుల వారు ఈ క్షేత్రాన్ని 108 పవిత్ర వైష్ణవ అభిమాన క్షేత్రాలలో ఒకటిగా పేర్కొన్నారు. రామానుజుల వారు ఈ క్షేత్రాన్ని తార్ష్యాద్రి సింహాచలే అని పేరు పెట్టారు. రామానుజుల వారు క్రీస్తు శకం 1017 నుండి క్రీస్తు శకం 1137 వరకు నివసించారు. ఈ క్షేత్రం పురాతనమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఆలయ వర్ణనకు వస్తే, గరుడాద్రి కొండపై పై భాగంలో వెంకటేశ్వరుడి నివాసం. ఆ కొండ అటువైపు చూసేవారికి గరుడ ఆకారంలో కనిపిస్తుంది. గుర్రంపై లక్ష్మీదేవితో పాటు ఉత్తరం వైపు చూస్తున్న గుర్రం భగవంతుడు భక్తి కోటి భక్తులకు దర్శనం ఇస్తాడు. కొండ కింద శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడి క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి వారు. కొండ దిగువన ఉన్న ఈ వేణుగోపాల స్వామి వారిని నారద మహర్షుల వారే స్వయంగా ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకొని ఏదైనా కోరిక కోరుకుంటే తప్పనిసరిగా తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు అనాదిగా వస్తున్న నమ్మకం కూడా. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం నిర్వహించాల్సిన సాంప్రదాయ పద్ధతుల ప్రకారం నిర్వహించాల్సిన ప్రతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకల్లో నిర్వహించే కార్యక్రమాలు తిలకించేందుకు ఎంతో దూరం నుంచి భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు టీటీడీ ఆధ్వర్యంలో అనేక వసతులు ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఒకరోజు పాటు ఇక్కడ విక్రయించారు. స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో భాగంగా ఆఖరు రోజున నిర్వహించే చక్రవారి స్నానం సందర్భంగా స్వామివారి చక్ర రూపాన్ని ఇక్కడ దగ్గరలో ఉన్న రాజీయపేట సముద్ర తీరానికి తీసుకువెళ్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారి ఆలయం నుండి సుమారు 5 కిలోమీటర్ల పైగా ఉండే ఈ ప్రాంతాన్ని చేరుకునేందుకు నడక ద్వారాగా చేరుకుంటారు. స్వామివారిని పల్లకీలో ఊరేగిస్తూ ఈ 5 కిలోమీటర్లు గోవిందనామస్మరణతో బయలుదేరుతారు. మధ్యాహ్నం సమయంలో ప్రారంభమైన ఈ ఉత్సవం ఊరేగింపు రాజీపేట తీరానికి చేరుకునేసరికి సాయంత్రం అవుతుంది. ప్రతి ఏటా పౌర్ణమి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పౌర్ణమి చంద్రుడు సముద్రంపై నుంచి
నిండు పున్నమి వెన్నెల వస్తూ ఉండగా స్వామివారి స్నానఘట్టాన్ని నిర్వహిస్తారు. స్వామివారి ఉత్సవంలో స్నానఘట్టంలో పాల్గొనేందుకు భారీగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అధిక శాతం భక్తులు ఈ స్నానఘట్టాన్ని పుణ్యస్నానంగా భావిస్తారు. తప్పనిసరిగా ప్రతి ఏటా ఈ పుణ్యస్నానం కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి సముద్ర స్నానం చేసి తాము ఈ ఏడాది పుణ్యస్నానాన్ని నిర్వహించినట్టు భావిస్తారు. సముద్ర తీరంలో స్వామివారి పల్లకీని నిలిపి ఆ పల్లకీలో ఉన్న చక్ర రూపంలో ఉన్న స్వామివారి చక్రాన్ని పండితులు, టీటీడీ సిబ్బంది, భక్తులు అందరూ కలిసి సముద్రంలోకి తీసుకువెళ్తారు. సముద్రంలో మునక వేయించి స్వామివారిని పుణ్యస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భం ఒక ఘట్టంగా భావిస్తారు. చాలా పవిత్రమైన కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తారు. భక్తి భావంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో స్వామివారితో పాటు స్నానం చేయడం ఇక్కడ భక్తుల ఆచారం. సముద్రంలో స్నానం అనంతరం స్వామివారిని విడిది స్థలానికి తీసుకొస్తారు. ఇక్కడ స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గోవిందనామస్మరణతో గంట సేపు జరిగే ఈ పూజలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. స్వామివారి ఆరతి అనంతరము ఇక్కడ పులిహోర ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. ఈ ప్రసాద వితరణ అనంతరము స్వామివారిని దర్శించుకున్న భక్తులు స్వామివారితో పాటు ఆలయానికి వెళ్తారు. ఈ స్వామివారిని కూడా ఊరేగింపుగా ఆ రోజు రాత్రి తీసుకొస్తారు. స్వామివారి ఊరేగింపు అనంతరము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి రథోత్సవం జరుగుతుంది. ఇదే స్వామివారి దివ్యమంగళ స్వరూపం. తిలకించండి. స్వామివారి పూజ అనంతర కార్యక్రమంలో భక్తులు ఇలా దర్శించుకుంటారు. ఇక్కడ నుండి రాత్రి జరిగే ఉత్సవంలో భాగంగా ఇది డోలోత్సవం అంటారు. స్వామివారిని అద్దాల సేవ, స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం ఆలయానికి తీసుకొచ్చి స్వామివారిని పవలింపు సేవ నిర్వహిస్తారు. చూశారుగా ఉపమాక వెంకన్న కళ్యాణం. స్వామివారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.